ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. కుప్పం మున్సిపల్ పరిధిలోని షికారి కాలనీలో జడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలను టీడీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గోపీనాథ్ మాట్లాడుతూ జడ్పీ ఉన్నత పాఠశాలకు వైసీపీ హయాంలో 50 లక్షలు మంజూరు చేశారని కొంతమంది తన దృష్టికి తెచ్చారన్నారు. కాగా పాఠశాలలో 50 లక్షల రూపాయల పనులు జరిగినట్టు కనిపించడం లేదన్నారు. కనీసం పాఠశాలకు నీటి సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు. పాఠశాలకు గేట్లు కూడా వేయలేదన్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాల మారిందని ఆరోపించారు. పాఠశాల కమిటీని రద్దు చేసి నూతన కమిటీని వేయాలన్నారు. నాడు నేడులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్నన్, ముఖేష్, వరదరాజులు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్లోనే వాటర్ సప్లై పిల్లలకి ఇచ్చాడు వచ్చాడు కదా. 100% చేసింది. ఈవెన్ గేట్ కూడా ఏం చేసినాడు ఆ ఫంక్షన్? సరే ఆయన వచ్చి అడుగుదాము. ఇప్పుడు ఏం కావాలి వచ్చారు అనుకునేసి మళ్ళీ ఓపెనా చాలా గలీజ్గా ఉంది. గేట్ లేకుండా అంత చంద్రబాబు నాయుడు దయచేసి ఇప్పుడు హై స్కూల్ స్టార్ట్ చేస్తుంది. హైదరాబాద్లో పోయింది ఆయన దగ్గర ఫైల్ అప్పుడు చైర్మన్ ఉంటున్నాయి 3 రూములు కట్టేసి ఈరోజు గోపి వాళ్ళంతరంగా ఇది ఏమైంది ఇంప్రూవ్మెంట్ కన్నా వీళ్ళంతా పదా చూస్తాం. స్కూలు హై స్కూలు ఏం గదిలో ఉంది అంటే ఇప్పుడు చూస్తా ఉంటే ఫస్ట్ క్లాస్లో ఉంది. గోపన్న 2005లో ఫస్ట్ బ్యాచ్ ఒకటే పాస్ స్కూల్లో నేను 2 అమ్మాయిలు పాస్. 2005 ఫస్ట్ పాస్ నేనే. 60 మంది ఉంటారు. కుప్పం కొత్తపేటలో ప్రతి స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. కొత్తపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి ఈ లోకల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ప్రతి స్కూల్ని చూడడానికి రావడం జరిగింది. స్కూల్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో జడ్పీ హై స్కూలు ఆ రోజు మన జిఎన్ రెడ్డి గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పడంతో ఇక్కడ
ప్రభుత్వం ద్వారా ఈ స్థలంలో ఎన్నో రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే అంగన్వాడీ కేంద్రము, అదేవిధంగా అన్ని స్కూళ్ళు కలిపి హై స్కూల్గా ఇక్కడ కట్టడం జరిగింది. కానీ అది కట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ యొక్క స్కూల్ కమిటీని ఎంతో బాగా అభివృద్ధి చేశారు. కానీ రాను రాను ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని కబ్జాలు చేసుకోవడమే కాకుండా ఈ చాలా ఎదురులో ఈ షికారీ కాలనీ ఉండడం, అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు, గేట్లు లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు బయట ఎక్కడికో టాయిలెట్స్కి కానీ ఇంకోటి కానీ పోవడం, ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ టాయిలెట్స్ లేకుండా ఉంది. ఇవంతా కూడా చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అదేవిధంగా ఇక్కడ స్కూల్ నాడు నేడు